Yeah, hi guys. Good morning or good evening as per your time zone. ఈరోజు మనము వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ట్రిగ్గర్ సినారియో మనము డిస్కస్ చేయబోతున్నాము. సో ఏంటంటే సో ఆ ట్రిగ్గర్ సినారియో ఏంటంటే సో కాంటాక్ట్ ఆబ్జెక్ట్ మీద ఒక కస్టమ్ ఫీల్డ్ ఉంది. వి హ్యావ్ కస్టమ్ ఫీల్డ్ ఆన్ కాంటాక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, సో ద నేమ్ ఆఫ్ దట్ ఫీల్డ్ ఈజ్ ప్రైమరీ. ఓకే, సో ఈజ్ ప్రైమరీ. సో సో పర్ అకౌంట్కి ఓకేనా, పర్ అకౌంట్ రికార్డ్కి only one primary contact should be there. Okay na, primary contact should be there. Okay, so if I try to create, so నేను more than one primary contact క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే నాకు ఎర్రర్ రావాలి. ఏమని? we already have the primary contact for this account, యూజ్ ద ఎగ్జిస్టింగ్ ప్రైమరీ కాంటాక్ట్. ఓకే, సో అని చెప్పేసి ఎర్రర్ రావాలి. అలాగే అప్డేట్ చేసేటప్పుడు కూడా సో ఏదైనా ఒక సపోజ్ ఏదైనా ఒక కాంటాక్ట్ అకౌంట్ రికార్డ్కి ప్రైమరీ అకౌంట్ మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మల్టిపుల్ కాంటాక్ట్స్లో ఒక కాంటాక్ట్ ప్రైమరీ ఉంది, ఇంకొక అదే అకౌంట్ రికార్డ్కి ఇంకొక కాంటాక్ట్ని కూడా నేను ప్రైమరీ కాంటాక్ట్స్ చెక్ చేస్తే ఓకేనా ఎర్రర్ రావాలి. ఏమని? సేమ్ సేమ్ ఎర్రర్. ఓకే, సో ఐ విల్ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. సో ఇఫ్ ఐ ట్రై టు క్రియేట్ contact, primary contact. Okay, primary contact. Okay, for an account record, it should throw error. Money, it should throw error when error if that contact's parent account is already having the okay primary contact. టు పుట్ ఇట్ as సింపుల్గా చెప్తాను. సో ఆల్రెడీ ఒక అకౌంట్కి ప్రైమరీ కాంటాక్ట్ ఉంటే ఇంకొక ప్రైమరీ కాంటాక్ట్ క్రియేషన్ కానీ ఇంకొక ప్రైమరీ కాంటాక్ట్ని అప్డేషన్ కానీ అలో చేయకూడదు. యాజ్ సింపుల్ యాజ్ దట్ అనమాట. సో సో దీన్ని అచీవ్ చేయడానికి ఫస్ట్ కాంటాక్ట్ ఆబ్జెక్ట్ మీద ఈజ్ ప్రైమరీ అనే ఒక కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేశాను, విచ్ ఇస్ ఆఫ్ టైప్ చెక్ బాక్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నో లెట్స్ గో టు కాంటాక్ట్ ఆబ్జెక్ట్. సో ఈజ్ ప్రైమరీ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు కూడా ఒకసారి క్రియేట్ చేయండి. సో ఈజ్ ప్రైమరీ చెక్ బాక్స్ టైప్ క్రియేట్ చేశాను. సో నౌ లెట్స్ ఓకే. సో ఇప్పుడు సపోజ్ యునైటెడ్ ఆయిల్ అండ్ గ్యాస్ కార్ప్ అనే అకౌంట్కి 4 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఆల్రెడీ ఈ లారెన్ అనే కాంటాక్ట్ ఈజ్ ప్రైమరీ అనుకుందాం, చెక్ బాక్స్ ట్రూ ఉంది. సో దీన్ని ఎడిట్ చేసి నేను మళ్ళీ ఈజ్ ప్రైమరీ చెక్ బాక్స్ ట్రూ ఇస్తే ఎర్రర్ రావాలి. ఓకేనా, అది ఒక సినారియో. ఇంకొక ఓకేనా. సో నెక్స్ట్ ఈ 4 కాంటాక్ట్స్ ఏ కాంటాక్ట్ కూడా ఈజ్ ప్రైమరీ కాదు. ఓకే, అప్పుడు నేను కొత్త కాంటాక్ట్ క్రియేట్ చేశాను, దాంట్లో ఈజ్ ప్రైమరీ చెక్ బాక్స్ ట్రూ ఇచ్చాను. ఓకేనా, సో ఆల్రెడీ ఈ 4 కాంటాక్ట్స్లో ఏ కాంటాక్ట్ ట్రూ కాకుండా ఉంటే కొత్త కాంటాక్ట్ నేను ప్రైమరీ కాంటాక్ట్ క్రియేట్ చేస్తే అలో అవ్వాలి. ఓకేనా, ఎందుకంటే ఆల్రెడీ ఈ అకౌంట్కి ఈ 4 కాంటాక్ట్స్లో ఏ కాంటాక్ట్ కూడా ప్రైమరీ కాదు, కొత్తగా క్రియేట్ చేయబోయే కాంటాక్ట్ ప్రైమరీ కాబట్టి ఒకటి ఉండాలి, కాబట్టి ఒకే ఒక ప్రైమరీ కాంటాక్ట్ ఉండాలి కాబట్టి సో ఎగ్జిస్టింగ్గా 4 కాంటాక్ట్స్లో ఏది ప్రైమరీ కాంటాక్ట్ కాదు కాబట్టి మనం అలో చేయాలి. సో ఈ 4లో ఏదో ఒక కాంటాక్ట్ ఆల్రెడీ ప్రైమరీ ఉందనుకోండి. ఇఫ్ ఐ ట్రై టు క్రియేట్ వన్ మోర్ కాంటాక్ట్ విచ్ ఇస్ ఆఫ్ ప్రైమరీ చెక్ బాక్స్ ట్రూ ఇచ్చాను అనుకోండి. సపోజ్ దీంట్లో అవి గ్రీన్ ఆల్రెడీ ప్రైమరీ కాంటాక్ట్ ట్రూ ఉంది. సో ఇఫ్ ఐ ట్రై టు క్రియేట్ ద న్యూ కాంటాక్ట్ ఓకేనా, సో ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు చెక్ బాక్స్ ట్రూ ఇచ్చారనుకోండి ఎర్రర్ రావాలి, ఎందుకంటే అవి గ్రీన్ is ఆల్రెడీ ప్రైమరీ కాంటాక్ట్ అని చెప్పేసి ఎర్రర్ రావాలి. సో దీన్ని అచీవ్ చేయడానికి మనకి ఏ సినారీస్లో మనం అచీవ్ అంటే ఏ విధంగా మనం అచీవ్ చేయొచ్చు? వన్ ఇస్ ఫ్లో, వన్ ఇస్ ట్రిగర్. సో నేను ఇది ట్రిగర్ ద్వారా అచీవ్ ఐ వుడ్ లైక్ టు అచీవ్ దిస్ వన్ త్రూ ట్రిగర్. సో కాబట్టి నేను ఐ చూస్ ద ట్రిగర్ యాజ్ ఎ సొల్యూషన్ మీడియం. సో ట్రిగ్గర్ ద్వారా అచీవ్ చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు ట్రిగ్గర్ దేని మీద రాయాలి? అకౌంట్ మీదనా కాంటాక్ట్ మీదనా? సో కాంటాక్ట్ మీద, ఎందుకంటే కాంటాక్ట్ క్రియేట్ చేసేటప్పుడు లేదా కాంటాక్ట్ అప్డేట్ చేసేటప్పుడు మనము ఎర్రర్ త్రో చేయాలి కాబట్టి సో ఆబ్వియస్గా మనము కాంటాక్ట్ మీదే ట్రిగ్గర్ రాయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఆ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ ఏ కాంటాక్ట్లో రాయాలి? సో ఒక కాంటాక్ట్ ఏంటంటే మనము కొత్త కాంటాక్ట్ రికార్డ్ చేసేటప్పుడు కాబట్టి బిఫోర్ ఇన్సర్ట్, ఆల్రెడీ ఉన్న కాంటాక్ట్ని అప్డేట్ చేసేటప్పుడు కాబట్టి బిఫోర్ అప్డేట్. సో కాంటాక్ట్ ఆబ్జెక్ట్ మీద బిఫోర్ ఇన్సర్ట్ బిఫోర్ అప్డేట్ కాంటాక్ట్స్లో మనము ట్రిగ్గర్ రాయాలి. ఓకే, కాబట్టి నౌ లెట్స్ గో టు డెవలపర్ కన్సోల్. సో క్లిక్ ఆన్ ఫైల్ హియర్, క్లిక్ ఆన్ న్యూ అపెక్స్ ట్రిగ్గర్. సో ఏదో ఒక నేమ్ ఇవ్వండి, ప్రివెంట్ డూప్లికేట్ ప్రైమరీ కాన్స్ అని చెప్పేసి. సో ఏ ఆబ్జెక్ట్ మీద? సో కాంటాక్ట్ ఆబ్జెక్ట్ మీద. లెట్స్ క్రియేట్ ఇట్. సో ఆల్రెడీ ఆ నేమ్తో ఉందంట. సో నో లెట్స్ క్రియేట్ వన్ మోర్ ట్రిగ్గర్, ప్రివెంట్ ప్రివెంట్ డూప్ కాన్స్. ఓకే, పర్ అకౌంట్ కాంటాక్ట్ మీద రాస్తాము. ఓకేనా, సో సో ఏ కాంటాక్ట్లో తీసుకోవాలి? బిఫోర్ ఇన్సర్ట్ అలాగే బిఫోర్ అప్డేట్. బిఫోర్ అప్డేట్.
ఓకే. సో బిఫోర్ ఇన్సర్ట్ కానీ లేకపోతే బిఫోర్ అప్డేట్ కానీ ఈ రెండు సినారియోస్లో సో మనకి అప్డేట్ అవుతున్నా లేకపోతే ఇన్సర్ట్ అవబోతున్న రికార్డ్స్ ఎక్కడ ఉంటాయి, ట్రిగ్గర్ డాట్ న్యూలో ఉంటాయి అవునా. సో నౌ సో నౌ లెట్స్ ఇటరేట్ ఓవర్ దట్ ట్రిగ్గర్ డాట్ న్యూ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్. ఓకే. సో మనం కాంటాక్ట్ మీద ట్రిగ్గర్ రాస్తున్నాం కాబట్టి ఆబ్వియస్గా సో ట్రిగ్గర్ డాట్ న్యూ యొక్క టైప్ వచ్చేసి కాంటాక్ట్ ఆబ్జెక్ట్ టైప్ అవుతుంది. కాబట్టి నౌ టేక్ ద కాంటాక్ట్ హియర్ అండ్ కాన్ ట్రిగ్గర్ డాట్ న్యూ. ఓకే. సో మనం ఎప్పుడు వరి అవ్వాలి, ఐ మీన్ వెన్ వీ షుడ్ త్రో ఎర్రర్, ఎప్పుడైతే మనం క్రియేట్ చేయబోతున్నా లేకపోతే అప్డేట్ చేయబోతున్న కాంటాక్ట్కి పేరెంట్ అకౌంట్ ఉండాలి. ఓకేనా, పేరెంట్ అకౌంట్ నల్గా అకౌంట్ ఉండకూడదు. అలాగే మనం క్రియేట్ చేయబోతున్న కాంటాక్ట్ ప్రైమరీ అయితేనే కదా. సో ఈ రెండు సినారీలు మనం చెక్ చేయాలి. ఒకటి వచ్చేసి మనం క్రియేట్ చేయబోతున్న అప్డేట్ చేయబోతున్న కాంటాక్ట్కి పేరెంట్ అకౌంట్ నల్ ఉండకూడదు, అకౌంట్ ఐడి షుడ్ నాట్ బి నల్. ఓకే. అలాగే క్రియేట్ చేయబోతున్న అకౌంట్ రికార్డ్ సరే కాంటాక్ట్ రికార్డు ఈజ్ ప్రైమరీ అయి ఉండాలి. ఓకేనా. సో ఈ రెండు సినారీలో సో ప్రైమరీ కాకుండా ఉంటే మనం ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వి షుడ్ అలో. ఓకే. సో ప్రైమరీ అయినప్పుడు మాత్రమే ఆల్రెడీ దానికి పేరెంట్ అకౌంట్కి ప్రైమరీ ఉన్నాయా, ప్రైమరీ కాంటాక్ట్స్ ఉన్నాయా చెక్ చేయాలి. కాబట్టి సో ఈ పేరెంట్ మనం క్రియేట్ చేయబోతున్న కాంటాక్ట్కి ప్రైమరీ అయితే దానికి పేరెంట్ అకౌంట్ నల్ లేకుండా ఉంటే సో అలాంటి సినారీలో దానికి మనము పేరెంట్ అకౌంట్ ఐడీస్ ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనం పేరెంట్ అకౌంట్ ఐడీస్ అన్ని ఒక సెట్ లెక్క తీసుకుంటాం అనమాట. సెట్ ఆఫ్ ఐడి ఏసీసీ ఐడీస్ ఈక్వల్స్ టు న్యూ సెట్ ఆఫ్ ఐడీస్. సెట్ ఎందుకంటే లైక్ ఇట్ వోంట్ అలౌ ద డూప్లికేట్ దట్ వీ నో ఇట్. ఓకే. సో లెట్స్ యాడ్ అకౌంట్ ఐడీస్ టు దట్ సెట్. అంటే కాంటాక్ట్ రిలేట్ అయిన అకౌంట్ ఐడీస్. ఓకే. నెక్స్ట్ లెట్స్ సేవ్ ఇట్. సో ఫార్ సో ఇంతవరకు ఏమీ రాలేదు. ఈ ఫర్ లూప్ లోంచి బయటకు వచ్చి నౌ వీ హ్యావ్ సంథింగ్ error. So what is that error? So okay sir, add error. Okay, so not put so for the map. Okay, now let's come outside of this for loop. సో ఈ అకౌంట్ ఐడికి రిలేట్ అయిన కాంటాక్ట్స్ మనం ఫెచ్ చేసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ సెట్ ఓకేనా ఈ అకౌంట్ ఐడికి రిలేట్ అయిన కాంటాక్ట్స్ ఫెచ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ అకౌంట్ ఐడీస్ నల్లా కదని చెక్ చేయాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఈ అకౌంట్ ఐడీస్ వేరియబుల్ మనం క్వరీలో వాడామంటే సో ఇది నల్ అయితే నల్ పాయింట్ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది నల్ల కాదని చెక్ చేయాలి. ఓకే. ఫస్ట్ నల్ చెక్ చేయాలి. ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ టు ద నల్ చెక్స్ టు అవాయిడ్ ద నల్ పాయింట్ ఎక్సెప్షన్. సో సో నాట్ ఈజ్ ఎంటీ. ఓకేనా, ఎంటీ కాకుండా ఉంటేనే సో మనం ఏం చేయాలి, దానికి రిలేట్ అయిన కాంటాక్ట్స్ తెచ్చుకోవాలి. ఓకేనా. సో కాంటాక్ట్స్ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్ కాన్స్ రిలేటెడ్ ఎనీ మీనింగ్ఫుల్ నేమ్ సెలెక్ట్ ఐడి కమా అకౌంట్ ఐడి కమా ఈజ్ ప్రైమరీ అండర్స్కోర్ సి ఫ్రమ్ కాంటాక్ట్ వేర్ ఈజ్ ప్రైమరీ ఈక్వల్స్ టు ట్రూ. ఓకేనా. అండ్ అకౌంట్ ఐడి ఇన్ ఏసీసీ ఐడీస్. ఓకే అవునా, ఇది నల్ లేకుండా ఉంటేనే. ఓకేనా. నెక్స్ట్ ఈ లిస్ట్ అట్లీస్ట్ సమ్ వాల్యూస్ ఇచ్చినా లేదా అంటే ఈ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ నల్ లేకుండా ఉంటే ఇఫ్ నాట్ ఈజ్ ఎంటీ. ఓకేనా, ఆ లిస్ట్ ఎంటీ లేకుండా ఉంటే వాటిని నేను ఇటరేట్ చేస్తాను అనమాట. ఓకేనా. ఇటరేట్ చేసి ఫర్ సో కాన్స్ రిలేటెడ్ అనే కాంటాక్ట్ టైప్ కాబట్టి సో ఐ విల్ ఇటరేట్ ఇట్ ఓవర్ ఫర్ లూప్ ఆఫ్ టైప్ కాంటాక్ట్స్. ఓకే. సో చేసి ఏం చేయాలి, ఓకేనా. సో ఈ పర్టికులర్ అకౌంట్ ఐడికి ప్రైమరీ ఉన్నా లేదని చెక్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏం చెక్ చేస్తాను, సో నౌ లెట్స్ టేక్ వన్ మ్యాప్ వేరియబుల్. ఓకేనా, మ్యాప్ ఆఫ్ ఐడి కమా బూలియన్. ఓకేనా, అకౌంట్ హ్యాస్ ఎనీ మీనింగ్ఫుల్ నేమ్ హ్యాస్ ప్రైమరీ అని చెప్పేసి ఒక బూలియన్ వేరియబుల్ నేమ్ ఇచ్చాను. న్యూ మ్యాప్ ఆఫ్ ఐడి కమా బూలియన్. ఓకే. సో ఎందుకు ఇది, ఓకేనా, అకౌంట్ ఐడికి ఇక్కడ నేను అకౌంట్ ఐడి ఇస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి అకౌంట్ ఐడికి బూలియన్ ఐ మీన్ ఆల్రెడీ ప్రైమరీ ఉంటే బూలియన్ ఇస్తాను అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఈజ్ ప్రైమరీ కొంచెం ట్రూ సెట్ చేశాను కాబట్టి అగైన్ ఐ డోంట్ నీడ్ టు చెక్ ద ఇఫ్ కాంటాక్ట్ ఈజ్ ప్రైమరీ అని చెప్పేసి చెక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ ఉన్న కాంటాక్ట్స్ అన్ని ఈజ్ ప్రైమరీ వెంట. ఓకేనా. సో నేనేం చేస్తానంటే ఈ మ్యాప్ వేరియబుల్ తీసుకొని డాట్ పుట్ ఆఫ్ ఈ కాంటాక్ట్కి రిలేట్ అయిన అకౌంట్ ఐడి ఇస్తాను. ఓకేనా, కాంటాక్ట్ రిలేట్ అయిన డాట్ అకౌంట్ ఐడి కామా ట్రూ అని ఇస్తాను. ఇప్పుడు సో ఈ అకౌంట్ ఐడికి ఓకేనా, సో ఇక్కడ మనం ఏం ఫెచ్ చేసుకుంటున్నాము, ఓకేనా, అన్ని కాంటాక్ట్స్
విచ్ ఆర్ యాక్చువల్లీ ఆల్రెడీ డేటాబేస్లో ఉన్న కాంటాక్ట్స్ అప్డేట్ మనం అప్డేట్ చేస్తున్న కాంటాక్ట్ రిలేట్ అయిన అప్డేట్ చేస్తున్న కాంటాక్ట్కి రిలేట్ అయిన అకౌంట్ ఐడీస్ ఉంటాయి కదా, దానికి రిలేట్ అయిన అకౌంట్ ఐడీస్, అలాగే ప్రైమరీ ట్రూ ఉన్నవి మాత్రమే. ఓకేనా. సో ఈ మ్యాప్ ఏరోలో నేను ఏం స్టోర్ చేసుకుంటున్నాను, ఈ ఇక్కడ నుంచి క్వెరీ చేస్తున్నా, అంటే డేటాబేస్లో మనం క్వెరీ చేసిన కాంటాక్ట్స్ యొక్క అకౌంట్ ఐడి అలాగే ట్రూ అని సెట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ అకౌంట్ ఐడికి ఆబ్వియస్గా బూలియన్ ఈజ్ ప్రైమరీ ఉంది కాబట్టి. ఓకేనా. సో ఇది ఎందుకు ఎక్కడ యూజ్ అవుతుందని తర్వాత చూద్దాం. ఓకేనా. సో నౌ లెట్స్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఇఫ్ లూప్. ఓకే, ఇఫ్ లూప్ నుంచి బయటకు రండి. సో ఫస్ట్ ఈ మ్యాప్ వేరియబుల్ నల్ ఉందా లేదని చెక్ చేసి, ఓకేనా. సో ఫస్ట్ ఓకే, సో ఈ మ్యాప్ వేరియబుల్ నల్ లేకుండా ఉంటేనే నేను ఇటరేట్ చేస్తాను అనమాట. ఏమని, ఓకేనా. సో ఇఫ్ దిస్ మ్యాప్ వేరియబుల్ ఎంటీ కాకుండా ఉంటే, ఓకేనా. సో ఇఫ్ దిస్ మ్యాప్ వేరియబుల్ ఇస్ నాట్ ఎంటీ, ఓకే, ఎంటీ కాకుండా ఉంటే నేను అగైన్ ఐ విల్ ఇటరేట్ ద న్యూ కాంటాక్ట్ ట్రిగ్గర్ డాట్ న్యూ కాన్ ట్రిగ్గర్ డాట్ న్యూ. ఓకే, సెట్ చేసి మనం ఇన్సర్ట్ చేయబోతున్న కాంటాక్ట్స్ అనమాట, లేదా అప్డేట్ చేయబోతున్న కాంటాక్ట్స్. ఓకే. సో ఇఫ్ మనం అప్డేట్ చేస్తున్న కాంటాక్ట్స్ పేరెంట్ అకౌంట్ ఉండి, అగైన్ సేమ్ కండిషన్స్, కాన్ డాట్ అకౌంట్ ఐడి నాట్ ఈక్వల్స్ టు నల్, పేరెంట్ అకౌంట్ ఉండి, అలాగే మనం అప్డేట్ చేస్తున్న కాంటాక్ట్ ఈజ్ ప్రైమరీ అయితే అయ్యండి. ఓకేనా, ఈజ్ ప్రైమరీ అయ్యండి. అలాగే మనం అప్డేట్ చేయబోతున్న కాంటాక్ట్ యొక్క అకౌంట్కి ఆల్రెడీ ప్రైమరీ కాంటాక్ట్ ఉందా లేదా అని ఎలా చెక్ చేయాలి. ఓకేనా. సో ఈ మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ కాన్ డాట్ అకౌంట్ ఐడి పాస్ చేస్తే ఏమొస్తుంది, సో దానికి ఆల్రెడీ మ్యాప్ వేరియబుల్ దానికి యాడ్ అయ్యి ఉంటే దానికి ట్రూ ఇస్తుంది. సో మొత్తం ఈ మూడు కండిషన్స్ ట్రూ అయితే మనం ఎర్రర్ త్రో చేయాలి. ఏమని, సో ఈ కాంటాక్ట్కి ఈ కాంటాక్ట్ రిలేట్ అయిన అకౌంట్కి ఆల్రెడీ పేరెంట్ అకౌంట్ ఉంది అని చెప్పేసి. సో ఇంకోటి ఏంటంటే మనం ఇంకో నల్ చెక్ చేయాలి. దిట్ షుడ్ యాక్చువల్లీ ఫైన్. ఓకే, సో ఈ కాంటాక్ట్ ఐడి నల్ లేకుండా ఉంటేనే మనం ఇటరేట్ చేస్తున్నాం కాబట్టి దట్ షుడ్ బి సఫిషియంట్. ఓకే. సో నౌ లెట్స్ యాడ్ ఎర్రర్. ఓకేనా. ఏంటి, కాన్ డాట్ యాడ్ ఎర్రర్ ఏమని, పేరెంట్ అకౌంట్ ఆఫ్ దిస్ కాంటాక్ట్ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ primary contact, use that. Okay, so this is the error message. Okay, so now let's save it. సో ఇంకోసారి ఇప్పుడు మనము వెరిఫై చేద్దాము. సో now let's take any one of the account. Okay, so now let's take sample account for entitlements. సో దీనికి ఏం కాంటాక్ట్స్ లేవు. now let's take any one of the grand hotel. సో టూ కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఈ టూ కాంటాక్ట్స్ ఎగ్జిస్టింగ్ ప్రైమరీ ఉన్నాయా లేదా, టూ కాంటాక్ట్స్ రెండు ప్రైమరీ ఉన్నాయా లేదా రెండు నాన్ ప్రైమరీ ఉన్నాయా చెక్ చేద్దాము. సో ఈ గ్రాండ్ టోటల్స్కి రిలేట్ అయిన కాంటాక్ట్స్. సో ఇది నాన్ ప్రైమరీ ఈ అకౌంట్కి, అలాగే ఇది నాన్ ప్రైమరీ. ఓకేనా. ఒక అకౌంట్కి ఎన్నైనా నాన్ ప్రైమరీ ఉండొచ్చు, బట్ ప్రైమరీ మాత్రం ఒకటే ఉండాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక అకౌంట్ రికార్డ్ని ప్రైమరీ చెక్ చేస్తాను. ఇప్పుడు సేవ్ అవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ ఈ అకౌంట్కి అంటే దీని పేరెంట్ అకౌంట్కి ప్రైమరీ ఏం లేదు కాబట్టి. ఎందుకంటే ఈ కాంటాక్ట్కి ఈ అకౌంట్కి రెండు కాంటాక్ట్స్ ఉన్నాయి, రెండు ప్రజెంట్ నాన్ ప్రైమరీ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దీస్ నాన్ ప్రైమరీ వన్ నేను ప్రైమరీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏం ఎర్రర్ రాకుండా సేవ్ అవ్వాలి. ఓకే, సేవ్ అయింది. సో ఇప్పుడు ఈ కాంటాక్ట్లో ఒక దానికి ప్రైమరీ సెట్ చేసాం, ఇంకో కాంటాక్ట్ కూడా ప్రైమరీ సెట్ చేస్తే ఇప్పుడు ఎర్రర్ రావాలి, ఎందుకంటే ఆల్రెడీ టిమ్ బార్ అనే కాంటాక్ట్ ఈ అకౌంట్కి రిలేట్ అయిన టిమ్ బార్ అనే కాంటాక్ట్ ప్రైమరీ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఎర్రర్ రాకపోతే మనం రాసిన లాజిక్ వేస్ట్ అండ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు చూడండి, పేరెంట్ అకౌంట్ ఆఫ్ దిస్ కాంటాక్ట్ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ ద ప్రైమరీ కాంటాక్ట్ యూజ్ దట్. సో సేవ్ చేయలేము అనమాట, క్యాన్సిల్ ఇట్. సో ఇది వచ్చేసి అప్డేట్ సినారియో. ఇప్పుడు నేను ఇదే అకౌంట్కి ఇంకో కాంటాక్ట్ క్రియేట్ చేస్తాను. సో నాన్ ప్రైమరీ క్రియేట్ చేస్తే సేవ్ అయిపోవాలి, బట్ ప్రైమరీ క్రియేట్ చేస్తే ఎర్రర్ రావాలి. ఓకేనా. నౌ లెట్స్ క్రియేట్ ద న్యూ కాంటాక్ట్ రికార్డ్. ఇప్పుడు కమింగ్ లాజిక్ సంథింగ్ ఏదో ర్యాండమ్ నేమ్ ఇస్తాను అనమాట. సో యూ కెన్ గివ్. ఓకేనా. సో ఇప్పుడు నాన్ ప్రైమరీ అంటే చెక్ బాక్స్ ఇవ్వను, అంటే నాన్ ప్రైమరీ కాంటాక్ట్ సేవ్ అయిపోవాలి వితౌట్ ఎనీ ఎర్రర్. ఓకేనా. ఓకేనా, సేవ్ అయింది. ఇప్పుడు ఇంకో కాంటాక్ట్ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు ప్రైమరీ కాంటాక్ట్ క్రియేట్ చేస్తాను. సో ఆల్రెడీ టింబార్ అనే కాంటాక్ట్ రికార్డ్ ప్రైమరీ ఉంది ఈ అకౌంట్కి. ఇప్పుడు ఇంకొక ప్రైమరీ కాంటాక్ట్ క్రియేట్ చేస్తే ఎర్రర్ రావాలి. ఓకేనా. సో నౌ లెట్స్ సి హనీ సింగ్.
నౌ లెట్స్ సే నౌ ఐ విల్ సేవ్ ఇట్ ఇస్ ప్రైమరీ. ఇప్పుడు ఎర్రర్ రావాలి, ఎర్రర్ రాకపోతే సంథింగ్ వెంట్ రాంగ్. ఓకే, చూడండి ఎర్రర్ వస్తుంది. సో ఇలా అంటే బిఫోర్ ఇది ఇన్సర్ట్ సినారియో, ఇందాక చూసింది మనము అప్డేట్ సినారియో. కాబట్టి సో ఇలా అంటే ఒక అకౌంట్కి ఆల్రెడీ ప్రైమరీ కాంటాక్ట్ ఉంటే మనం ఇంకొక ప్రైమరీ కాంటాక్ట్ క్రియేట్ చేస్తే మనం రిస్ట్రిక్ట్ చేయాలన్నమాట. సో దిస్ ఇస్ ద కోడ్. ఓకే, సో నౌ అగైన్ నౌ లెట్స్ కమ్ టు బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, సో నౌ విల్ మూవ్ దిస్ వన్ టు ఏ హ్యాండ్లర్ క్లాస్. ఓకే, నా హ్యాండ్లర్ క్లాస్కి మూవ్ చేద్దాం. సో హ్యాండ్లర్ క్లాస్ మూవ్ చేయాలంటే నౌ లెట్స్ టేక్ దిస్ క్లాస్ నేమ్, I mean trigger name. Now click create one apex, I mean handler class. So tick, I mean trigger name handler, HNDLR. Okay, handler, create it. Now create one public static method, public static. సో మనం ఏమి మెథడ్ని కాల్ చేసి దాని నుంచి మనం రిటర్న్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి వాడేస్తున్నాను. సో హ్యాండిల్ డూప్లికేట్ ప్రైమరీ కాన్స్. ఓకే, సో ఇట్ విల్ యాక్సెప్ట్ ద లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్, ఎందుకంటే కాంటాక్ట్ మెంబర్ నుంచి మనము కాల్ చేయబోతున్నాం కాబట్టి లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ అనమాట. ఓకేనా, కాన్స్. ఓకేనా, లెట్స్ సి. సో ఇప్పుడు ఈ ఈ హ్యాండ్లర్ క్లాస్లో ఈ మెథడ్ని ఈ ట్రిగ్గర్ నుంచి కాల్ చేస్తాను ఎలా. సో క్లాస్ నేమ్ డాట్, సో ఇది స్టాటిక్ మెథడ్ కాబట్టి డైరెక్ట్గా క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అని చెప్పేసి కాల్ చేయొచ్చు. సో నౌ లెట్స్ కమ్ హియర్, క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్, యూ క్లాస్ దిస్ మెథడ్ నేమ్. సో ఈ మెథడ్ పారామీటరైజ్డ్ మెథడ్, అంటే ఒక పారామీటర్ యాక్సెప్ట్ చేస్తుంది. ఏ టైప్ పారామీటర్స్, ఏ టైప్ పారామీటర్ యాక్సెప్ట్ చేస్తుంది, లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ టైప్ పారామీటర్ కాల్ ఐ మీన్ యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఈ మెథడ్ కాల్ చేసేటప్పుడు మనము ఈ మెథడ్కి ఏం పంపించాలి, లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ టైప్ పంపించాలి. ఓకేనా, మన ఈ సినారీలో మనకి లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ టైప్ ఎక్కడ దేంట్లో ఉంటాయి, ట్రిగ్గర్ డాట్ న్యూలో ఉంటాయి. సో ట్రిగ్గర్ డాట్ న్యూ అంటే లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ టైప్ కాబట్టి సో ఇట్ విల్ యాక్చువల్లీ పాస్ దిస్ ట్రిగ్గర్ డాట్ న్యూ వేరియబుల్స్ టు దిస్ వన్ అనమాట. ఓకేనా, సో ఇంకోటి ఏదో ఎర్రర్ వచ్చింది. సో నౌ ఓకే, సేవ్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఈ లాజిక్ మొత్తం, ఓకేనా, ఈ లాజిక్ మొత్తాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేసి, ఓకే, నౌ పేస్ట్ ఇట్ ఇన్సైడ్ దిస్ మెథడ్. ఓకే, నో సేవ్ ఇట్. ఇప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తాయి ఎందుకంటే ట్రిగ్గర్ డాట్ న్యూ అనేది ఈ మెథడ్కి తెలియదు. ఓకేనా, సో ట్రిగ్గర్ డాట్ న్యూ అనేది ఓన్లీ ట్రిగ్గర్కి మాత్రమే తెలుస్తుంది అనమాట. ఓకేనా, సో ఆన్ ట్రిగ్గర్ అని. సో ఇక్కడ ఏంటి సపరేట్ నార్మల్ అపెక్స్ క్లాస్. ఓకేనా, దీనికి ట్రిగ్గర్ డాట్ న్యూ అంటే ఏంటో తెలియదు. సో ట్రిగ్గర్ డాట్ న్యూ మనం ఎక్కడి నుంచి పంపించాము, సో ఇక్కడ నుంచి పంపించాము. సో అది ఇక్కడ ఇక్కడ ఈ క్లాస్లోకి వచ్చేసరికి ట్రిగ్గర్ డాట్ న్యూ అనే దాన్ని అది దేంట్లో స్టోర్ ఏంటంటే కాన్స్లో స్టోర్ ఏంటది. కాబట్టి ఎక్కడైతే నేను ట్రిగ్గర్ డాట్ న్యూ వాడుతున్నానో అక్కడంతా నేను కాన్స్ అనేది రీప్లేస్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఓకే, అలాగే ఇక్కడ. ఓకే, నో సేవ్ ఇట్. ఓకే, ఇప్పుడు హ్యాండ్లర్ క్లాస్లోకి మార్చాము. ఓకేనా, ఈ హ్యాండ్లర్ క్లాస్ మళ్ళీ మనం టెస్ట్ క్లాస్ రాయాలి. సో అలా అపెక్స్ క్లాస్ అపెక్స్ క్లాసే రాయాలి, హ్యాండ్లర్ టెస్ట్. ఓకేనా, ఓకే, ఇంకోటి మనం హ్యాండ్లర్ క్లాస్ మూవ్ చేసాము, లాజిక్ వర్క్ సరిగా కరెక్ట్గానే వర్క్ అవుతుంటుంది, మనం ఏం లాజిక్ మార్చలేదు అనుకోవడం తప్పు. సో మనం హ్యాండ్లర్ క్లాస్ మూవ్ చేసిన తర్వాత కూడా మనము ఇంకొకసారి యూనిట్ టెస్టింగ్ అంటే ఇంకోసారి ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ చేయాలి. ఓకేనా, సో టెస్టింగ్ చేయకపోతే సంథింగ్ గోస్ రాంగ్, ఏదైనా రాంగ్ వెళ్తే మనం ప్రొడక్షన్కి డిప్లాయ్ చేసిన తర్వాత ఇట్ విల్ కంప్లీట్లీ చాయస్ అనమాట. ఓకేనా, సో ఇబ్బంది అవుతుంది. సో మనం ఎప్పుడైనా మైనర్ చేంజెస్ చేసినా కానీ మన బిజినెస్ లాజిక్ జీరా స్టోరీ ప్రకారం మనం ఇంకోసారి టెస్ట్ చేయడము, టెస్ట్ చేసిన తర్వాతనే మనం డిప్లాయ్ చేయడం అనేది ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్. ఓకేనా, అదర్వైజ్ ఇట్ విల్ కాస్ట్ టూ మేజ్ ప్రాబ్లమ్. మనం టెస్ట్ చేయకుండా ఎప్పుడైతే డిప్లాయ్ చేస్తామో, ఎప్పుడైతే యూఏటీ కానీ ప్రొడక్షన్కి వెళ్తుందో అప్పుడు ఇంకా మళ్ళీ అక్కడికి టెస్ట్ చేసిన తర్వాత వర్క్ చేయకపోతే మనకి డబుల్ వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ టు టెస్ట్ ఇట్ బిఫోర్ వీ డిప్లాయ్ ఇట్. ఓకే, డిప్లాయ్ చేసే ముందు కానీ లేకపోతే టెస్టింగ్ టీమ్కి హ్యాండ్ ఓవర్ చేసే ముందు కానీ మనము ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ ప్రాక్టీస్ టు టెస్ట్ ఇట్. ఓకేనా, ఓకేనా, సో ఇప్పుడు జస్ట్ టెస్ట్ క్లాస్ అని చెప్పేసి ఇక్కడ నేమ్ ఇచ్చాను, బట్ వీల్ రైట్ వాట్ ఇస్ ద లాజిక్ రాద్దాము. బట్ ఇంకోసారి ఈ లాజిక్ మనము టెస్ట్ చేద్దాం. ఓకేనా, సో నో ఇక్కడ గ్రాండ్ హోటల్స్ కాకుండా లెట్స్ టేక్ వన్ మోర్, లెట్స్ ఎక్స్ప్రెస్ లాజిక్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ. ఓకే, సో నో క్లోజ్ దీస్ టూ. సో ఈ రెండు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ప్రైమరీ ఉన్నాయా లేదా, ఈ కాంటాక్ట్కి ఉన్నాయా లేదా చెక్ చేద్దాం. సో ఎక్స్ప్రెస్ లాజిస్టిక్స్కి ఇది ప్రైమరీ కాదు, అలాగే ఇది కూడా ప్రైమరీ కాదు. ఓకే, రెండు ప్రైమరీ కాదు. సో ఒక కాంటాక్ట్ రికార్డ్ ప్రైమరీ చేసేటప్పుడు ఏమైనా రాకూడదు. ఓకే, సేవ్ చేసాము. అదే అకౌంట్కి ఇంకొక కాంటాక్ట్ని ప్రైమరీ చేస్తే అంటే అప్డేట్ సినారీ అనమాట. సేవ్ చేసి ఇప్పుడు ఎర్రర్ రావాలి. సో ఎర్రర్ వస్తుంది. సో అప్డేట్ సినారీ ఇస్ వర్కింగ్ ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు క్రియేట్ సినారియో.
ఇదే కాంటాక్ట్కి ఆల్రెడీ నేను బబారా లెవి అనే కాంటాక్ట్ ప్రైమరీ చేశాను. ఇంకో కాంటాక్ట్ ప్రైమరీ కాంటాక్ట్ క్రియేట్ చేస్తే ఎర్రర్ రావద్దు ఓకేనా. నేను సెలెక్ట్ 25th అక్టోబర్ ఓకేనా. ఇంకో ప్రైమరీ కాంటాక్ట్ ఇప్పుడు ఎర్రర్ రావాలి. సో నాన్ ప్రైమరీ కాంటాక్ట్ క్రియేట్ చేస్తే ఎర్రర్ రాకూడదు ఓకేనా. సో ఇప్పుడు ఎర్రర్ ఎందుకు రావాలంటే ఆల్రెడీ బొబారా లెవిని ప్రైమరీ చేశాను కాబట్టి అదే అకౌంట్కి నేను ఇంకొక ప్రైమరీ కాంటాక్ట్ క్రియేట్ చేయబోతున్నాను కాబట్టి ఇప్పుడు ఎర్రర్ రావాలి ఓకేనా. సో ఎర్రర్ వస్తుంది. సో అదే సో దిస్ ఇస్ ద ఇన్సర్ట్ సినారీకి కూడా వర్క్ అవుతుంది. నాన్ ప్రైమరీ కాంటాక్ట్కి ఏం ఇష్యూ లేకుండా సేవ్ అవ్వాలి ఓకే. సేవ్ అవుతుంది. సో లాజిక్ ఈజ్ ఫైన్ ఇంటాక్ట్గా ఉంది. సో ఇప్పుడు దీనికి టెస్ట్ క్లాస్ ఎలా రాయాలి అంటే ఈ హ్యాండ్లర్ క్లాస్ కవర్ రాయడానికి టెస్ట్ క్లాస్ ఎలా రాయాలంటే ఓకేనా. సో మనము ఎప్పుడెప్పుడు సినారియోస్ మనము కాంటాక్ట్ని ఒక ఒక కాంటాక్ట్ ప్రైమరీ ఫస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేయాలన్నమాట. ఏంటి సమ్ ఏబిసిడి అనే అకౌంట్. ఆ అకౌంట్కి మల్టిపుల్ కాంటాక్ట్స్ క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ ప్రైమరీ కాంటాక్ట్ ఉంటే మనం ఇన్సర్ట్ చేయబోయే కాంటాక్ట్ ఎర్రర్ వచ్చేటట్టు ఇంకో కాంటాక్ట్ ఇన్సర్ట్ చేయాలి. ఇంకోటి వచ్చేసి ఆల్రెడీ ఉన్న కాంటాక్ట్ని అప్డేట్ చేయాలన్నమాట. సో ఈ సినారియోస్ అన్ని టెస్ట్ చేయడానికి మనం టెస్ట్ క్లాస్ రాస్తాం. సో ఈ టెస్ట్ క్లాస్ రాయడానికి మనము టెస్ట్ డేటా ప్రిపరేషన్ కోసము @టెస్ట్ సెటప్ అని చెప్పేసి మనము ఒక మెథడ్ రాసుకుంటాం టెస్ట్ సెటప్. సో ఇది ఎందుకంటే మనం ఈ త్రూ అవుట్ ద టెస్ట్ క్లాస్లో యూజ్ చేయబోయే టెస్ట్ డేటా అంతా ఒకసారి క్రియేట్ చేసుకుంటాం అనమాట ఓకేనా. ఓకేనా పబ్లిక్ స్టాటిక్ వైడ్ టెస్ట్ డేటా ప్రిపరేషన్ క్యామల్ కేస్ ఫాలో అవ్వాలి ప్రిపరేషన్ ఓకే. సో ఈ మెథడ్ ఏమి పారామీటర్స్ యాక్సెప్ట్ చేయదు. ఫస్ట్ మనకు ఒక అకౌంట్ ఉండాలి కదా. ఎందుకంటే మనం ఏదైతే ఇందాక టెస్ట్ చేసామో ఆ లాజిక్ అంతా మనము యాజ్ అ త్రూ కోడ్ మనం టెస్ట్ చేయబోతున్నాం అనమాట ఓకే. త్రూ కోడ్. సో యూఎల్ ఎలా టెస్ట్ చేసాము ఒక కాంటాక్ట్ క్రియేట్ చేసాము. ఆ కాంటాక్ట్కి అకౌంట్ ఉందా లేదా అని టెస్ట్ చేసాము. అలాగే మనం క్రియేట్ చేయబోతున్న కాంటాక్ట్ ప్రైమరీ కదా అని చెక్ చేసాము. అది త్రూ కోడింగ్ ద్వారా చెక్ చేస్తాం అనమాట. సో మనము కాంటాక్ట్ క్రియేట్ చేసే ముందు కాంటాక్ట్కి అకౌంట్ ఐడి నాట్ ఈక్వల్స్ చెక్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఓకేనా. అకౌంట్ ఏసీ ఈక్వల్స్ టు న్యూ అకౌంట్. సో ఏంటి నేమ్. సో మనము ఈ ఒక్కొక్క ఆర్గ్కి ఒక్కొక్క రకంగా రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ కాంటాక్ట్ క్రియేట్ అకౌంట్ కాంటాక్ట్ అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు సో ఈ అకౌంట్ రికార్డ్కి ఏవైతే రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ మనం వాల్యూస్ ఇచ్చి సేవ్ చేయాలి ఓకే. సపోజ్ మీరు వర్క్ చేసే కంపెనీలో మీరు వర్క్ చేసే శాండ్ బాక్స్లో లేదా ప్రొడక్షన్లో మోస్ట్లీ శాండ్ బాక్స్ మీద వర్క్ చేస్తారు. శాండ్ బాక్స్లో ఇండస్ట్రీని కూడా రికార్డ్ చేశారు ఓకేనా. కాబట్టి మీరు ఇక్కడ అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు త్రూ ద టెస్ట్ క్లాస్లో అకౌంట్ నేమ్తో పాటు ఇక్కడ అకౌంట్ నేమ్ ఒకటే మ్యాండేటరీ. బట్ మీ కంపెనీలో మీ ఆర్గ్లో ఇండస్ట్రీని కూడా రికార్డ్ చేశారు ఓకేనా. చెక్ బాక్స్ని ఇండస్ట్రీ పిక్ లిస్ట్ని కూడా రికార్డ్ చేశారు. అప్పుడు అకౌంట్ రికార్డు త్రూ టెస్ట్ క్లాస్లో క్రియేట్ చేసేటప్పుడు ఇండస్ట్రీకి కూడా వాల్యూ ఇవ్వాలి ఓకేనా. సో దట్ యూ రిమెంబర్ ఓకేనా. నేను చేస్తానంటే శాంపుల్ టెస్ట్ అకౌంట్ అని చెప్పేసి శాంపిల్స్ ఇస్తాను. సి రిక్వైర్డ్ ఫీల్డ్స్కి మాత్రమే వాల్యూస్ ఇవ్వాలా మిగతా వాటికి వాల్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఇట్స్ ఆప్షనల్ ఓకేనా. సో రిక్వైర్డ్ ఫీల్డ్స్ కంపల్సరీగా వాల్యూస్ ఇవ్వాలి. నాన్ రిక్వైర్డ్ ఫీల్డ్స్కి మీరు వాల్యూస్ ఇచ్చినా ఇవ్వకపోయినా అకౌంట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది ఓకేనా. సో నేను వచ్చేసి ఇంకొకటి ఇండస్ట్రీ అని చెప్పేసి శాంపుల్గా అంటే దీనికి వాల్యూ ఇవ్వకపోయినా ఏం కాదు బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్. సో వచ్చేసి బ్యాంకింగ్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇంకా అకౌంట్ రికార్డు నేను ఇన్స్టాన్షియేట్ చేశాను. జస్ట్ అకౌంట్ వాల్యూస్ ఇచ్చాను. దీన్ని ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ఏసీ ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. కాంటాక్ట్ కాన్ ఈక్వల్స్ టు కాన్ టెస్ట్ 1 అని చెప్పేసి ఒకటి ఇస్తున్నాను. ఈక్వల్స్ టు న్యూ కాంటాక్ట్ ఓకే. సో ఏంటి లాస్ట్ నేమ్ ఓకేనా. లాస్ట్ నేమ్ అనేది మ్యాండేటరీ ఓకేనా. శాంపుల్ లాస్ట్ నేమ్ ఓకే 1. సో ఇంకా ఏమైనా మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలంటే యూ కెన్ యాక్చువల్లీ క్లిక్ ఆన్ ఇట్ హియర్ అండ్ ట్రై టు సేవ్ ఇట్ డైరెక్ట్లీ. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏమున్నాయి అవన్నీ చూపిస్తాయి ఓకేనా. కాంటాక్ట్ లాస్ట్ నేమ్ మాత్రం మ్యాండేటరీ ఓకేనా. సో కొన్ని కంపెనీస్లో ఏంటంటే మిగతా అంటే వాలిడేషన్ రూల్స్ ప్రకారం కావచ్చు లేకపోతే పేజ్ అవుట్లో కావచ్చు లేకపోతే ఆబ్జెక్ట్ మేనేజర్లో కావచ్చు ఎక్కడో చోట ఇంకొక అదర్ ఫీల్డ్స్ని కూడా మ్యాండేటరీ చేసి ఉంటారు అనమాట. సో ఇలా సేవ్ క్లిక్ ఇస్తే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ చూపిస్తాయి. సో లాస్ట్ నేమ్ ఒకటే మ్యాండేటరీ కాబట్టి మ్యాండేటరీ ఇస్తున్నాను. సో ఇక్కడ నేను ఈ అకౌంట్కి అంటే ఈ కాంటాక్ట్కి నేను పేరెంట్ అకౌంట్ ఏమి ఇస్తున్నానంటే సో ఈ అకౌంట్కి పేరెంట్ అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు ఏసీ డాట్ ఐడి ఓకేనా. ఇక్కడ ఇన్సర్ట్ చేశాను కదా ఈ ఏసీనే దీనికి పేరెంట్ అకౌంట్ చేస్తున్నా ఓకే. సో దీన్ని కూడా నేను ఇన్సర్ట్ చేస్తున్నా ఇన్సర్ట్ కాన్ టెస్ట్ 1. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఈజ్ ప్రైమరీని ట్రూ చేస్తాం అనమాట. ఈజ్ ప్రైమరీ
ఓకేనా, ఈ అకౌంట్కి ఈ కాంటాక్ట్కి ఈజ్ ప్రైమరీ చెక్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇన్సర్ట్ వన్. సో ఇంకొక కాంటాక్ట్ క్రియేట్ చేసి ఆ కాంటాక్ట్ కూడా ఈ అకౌంట్కి అసోసియేట్ చేసి దానికి కూడా ఈజ్ ప్రైమరీ ఇచ్చామంటే అప్పుడు ఆ సినారియోస్లో మనకి ఎర్రర్ రావాలి. ఓకేనా, సో ఫస్ట్ ఒక ప్రైమరీ ఈ అకౌంట్కి ఒక ప్రైమరీ కాంటాక్ట్ ఇచ్చాను. సో ఇది టెస్ట్ డేటా ప్రిపరేషన్లో అది లాజిక్ టెస్టింగ్ వస్తుంది. ఇక్కడ జస్ట్ దీన్ని చేసానా, సో యూ కీప్ ఇట్ వన్ లైక్ దిస్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక నాన్ ప్రైమరీ కాంటాక్ట్ క్రియేట్ చేస్తాను అనమాట. ఓకేనా, సో ప్రైమరీ, ఇది ప్రైమరీ కాంటాక్ట్. ఓకే, ఇప్పుడు నాన్ ప్రైమరీ. ఓకే, సో ఏంటంటే ఈ ప్రైమరీ ఫాల్స్ ఇస్తాను అనమాట. అంటే చెక్ బాక్స్ అంటే ఏమి వాల్యూ ఇవ్వకపోయినా కూడా అది ఫాల్స్ తీసుకుంటుంది. నాన్ ప్రైమరీ టెస్ట్. ఓకే, let's save it. Now you call it @is_test. Okay, public static void check all scenarios అంటే ఏదైనా మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కాంటాక్ట్ని నేను, సో ఆల్రెడీ ఈ కాంటాక్ట్ ఉంది కదా, సారీ ఈ కాంటాక్ట్ ఉంది కదా, ఇది నాన్ ప్రైమరీ కాంటాక్ట్. ఓకే, నాన్ ప్రైమరీ కాంటాక్ట్. ఇప్పుడు ఈ కాంటాక్ట్ నేను ప్రైమరీ చేస్తాను అనమాట. ఓకేనా, సో వై ఇట్ ఈస్ గోయింగ్ హైరబుల్ డజన్ నాట్. ఓకే, నేను I hope you remember why you use the test.start test and test.stop test. Okay, start test, test.stop test. ఇది గవర్నర్ లిమిట్స్ని రీసెట్ చేస్తాను అనమాట. ఓకేనా, సో మనం అంటే పెద్ద అంటే వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నప్పుడు వి మే హిట్ ద గవర్నర్ లిమిట్స్. గవర్నర్ లిమిట్స్ అంటే ఏంటి అంటే ఒకటే ట్రాన్సాక్షన్లో మోర్ దాన్ 101 ఎస్ఓక్యూఎల్ క్వైరీస్ కానీ, ఒకటే ట్రాన్సాక్షన్లో మోర్ దాన్ 150 డిఎంఎల్స్ కానీ అలాంటి ఉన్నప్పుడు, సో ఈ ఈ టెస్ట్ క్లాసెస్లో ఎలా అంటే అన్ని సినారియోస్లో కవర్ చేయడానికి మల్టిపుల్ లైన్స్ రాస్తుంటాం కాబట్టి, సో గవర్నర్ లిమిట్స్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి సేల్స్ ఫోర్స్ ఏమి ఫెసిలిటీ ఇచ్చిందంటే ఏ లాజిక్ అయితే మన అంటే ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ ఎక్కడైతే మనం ఈ రెండు అంటే ఈ టెస్ట్ డాట్ స్టార్ట్ టెస్ట్ స్టాప్ టెస్ట్ మధ్యలో రాస్తామో, అంటే ఈ మళ్ళీ ఇంకో అంటే గవర్నర్ లిమిట్స్ రీసెట్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇంకో మెథడ్లో ఏమవుతుంది, మళ్ళీ ఈ ఈ రెండు వాడామంటే ఆ గవర్నర్ లిమిట్స్ అంటే క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. సపోజ్ ఇక్కడ ఒక 50 మీరు డిఎంఎల్స్ చేశారనుకోండి, ఇంకొక దాంట్లో మళ్ళీ 50 చేశారు అంటే 50-50 అని చెప్పేసి 100 అనేది మొత్తం కౌంట్ అవ్వ అనమాట. సో ఇట్ విల్ యాక్చువల్లీ రీసెట్ ద గవర్నర్ లిమిట్స్. ఓకేనా, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్వైరీ దిస్ కాంటాక్ట్. ఓకే, సో అంటే టెస్ట్ డేటా ఈ టెస్ట్ సెటప్లో క్రియేట్ చేసినవి ఈ మెథడ్లోకి విజిబిలిటీ ఉండవు అనమాట. కాబట్టి ఈ కాంటాక్ట్ నేను క్వైరీ చేసుకోవాలంటే, సో నేనేం చేస్తానంటే కాంటాక్ట్ ఏదో ఒకటి లైక్ నాన్ ప్రైమ్ కాన్ అని చెప్పేసి ఇస్తాను. సో ఏంటంటే సెలెక్ట్ ఐడి ఈజ్ ప్రైమరీ __c ఫ్రమ్ కాంటాక్ట్. ఇది మాత్రమే నేను క్వైరీ చేయాలనుకుంటున్నాను కాబట్టి, సో నేను లాస్ట్ నేమ్ ఈక్వల్స్ టు ఇది అని ఇది ఇస్తాను. ఓకే, లాస్ట్ నేమ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇది క్వైరీ అవుతుంది. సో నేను ఈ కాంటాక్ట్ దీన్ని తీసుకొని, సో ఇక్కడ వాల్యూ ఏం అసైన్ చేస్తాను, డాట్ ఈజ్ ప్రైమరీ ఈక్వల్స్ టు ట్రూ ఇచ్చి అప్డేట్ చేస్తాను అనమాట. ఓకేనా, సో అప్డేట్ ఈ కాంటాక్ట్ రికార్డ్ని అప్డేట్ చేస్తాను. ఓకే, అప్డేట్ ఈ కాంటాక్ట్ రికార్డ్ని అప్డేట్ చేస్తాను. నౌ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. Oh, something went wrong. Okay, missing colon 716 line 24 unexpected token. So it is closing here and it is getting closed here. Don't close. ఇది దీని క్లోజింగ్ మెథడ్, దీనికి ఇది క్లోజింగ్ మెథడ్. It is getting closed here. Something went wrong. 1 minute. ఈ మెథడ్ ఇక్కడ క్లోజ్ అవుతుంది, టెస్ట్ సెటప్ మెథడ్. క్లాస్ ఇక్కడ క్లోజ్ అవుతుందా, should not close right like this. ఓకే, ఇక్కడ సెమీ కోలన్ లేకపోవడం వల్ల ఇంత ఇష్యూ జరుగుతుంది. సారీ, సింగిల్ కోట్స్. సో నో యూ క్లోజ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు విల్ రన్ ఇట్, విల్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, సో రన్ చేసిన తర్వాత టెస్ట్లోకి వెళ్ళాలి. సో మెథడ్ ఫెయిల్యూర్ అయింది. సో నో లెట్స్ సీ వాట్ ఈస్ దట్.
చెక్ ఆల్ సినారియోస్లో ఏ మెథడ్ ఫెయిల్ అయింది ఓకేనా. లైన్ నెంబర్ 17 లిస్ట్ హ్యాస్ మోర్ దాన్ వన్ ఆబ్జెక్ట్ ఓకే. సో ఎందుకు ఈ లిస్ట్ హ్యాస్ మోర్ దాన్ వన్ ఇది వచ్చిందంటే సో ఇక్కడ శాంపుల్ టెస్ట్ వన్ అనే దాంతో మనకి రెండు కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ మనము ఇది ఈ క్వైరీ లిస్ట్ ఇస్తుంది అనమాట. ఈ క్వైరీ లిస్ట్ ఇస్తుంది ఓకే. సో ఈ క్వైరీ మోర్ దాన్ ఈ క్వైరీ టూ కాంటాక్ట్ని ఇస్తుంది. టూ కాంటాక్ట్స్ని మనము దేనికి అసైన్ చేస్తున్నాము, సింగిల్ కాంటాక్ట్ టైప్లోకి అసైన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీనికి నేమ్ టూ ఐ మీన్ టూ ఇస్తాను ఓకేనా. ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ టు పుట్ ద లిమిట్ ఆల్సో, ఎందుకంటే విలాట్ లిమిట్ వన్ నేను ఒక కాంటాక్ట్ రికార్డే తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి అంటే ఇక్కడ లిమిట్ వన్ ఇకపోయినా ఇప్పుడు ఏం ఇష్యూ ఉండదు, ఎందుకంటే ఈ నేమ్తో ఒక ఈ లాస్ట్ నేమ్తో ఒకే కాంటాక్ట్ ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఒకటే వస్తుంది. బట్ ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ టు పుట్ లిమిట్ వన్ ఓకే. నౌ విల్ రన్ ఇట్ వన్స్ అగైన్. సో ఇప్పుడు ఎర్రర్ రాకూడదు ఓకే. ఇంకో ఎర్రర్ నో లెట్స్ సీ వాట్ ఈస్ ద ఎర్రర్. డేమల్ అప్డేట్ ఫెయిల్డ్ ఓకేనా. సో ఏంటి పేరెంట్ అకౌంట్ ఆఫ్ దిస్ కాంట్రాక్ట్ ఆల్రెడీ ఓకేనా. సో ఈ పేరెంట్ అకౌంట్ అనే ఇందాక మనం ట్రిగ్గర్ ఫైర్ చేసాం కదా, సో ఆ ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది అనమాట ఓకేనా. సో ఆ ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది. సో నౌ సో నెక్స్ట్ సో ఈ ట్రిగ్గర్ ఫైర్ అవ్వకూడదు. ఎప్పుడు ఫైర్ అవ్వకూడదు, ఎప్పుడైతే మనము టెస్ట్ క్లాస్ నుంచి రన్ చేస్తున్నప్పుడు ఈ ట్రిగ్గర్ ఫైర్ అవ్వకూడదు అనుకుంటే సో మనం అప్పుడు ఏం చేస్తాము, సో ఇప్పుడు ట్రిగ్గర్ డాట్ ఈజ్ రన్నింగ్ టెస్ట్ అని చెప్పేసి ఇఫ్ ట్రిగ్గర్ డాట్ ఈజ్ రన్నింగ్ టెస్ట్ అంటే టెస్ట్ క్లాస్ నుంచి రన్ అయినప్పుడు ఇది ఫైర్ అవ్వద్దు ఓకేనా. అలాంటి ఆ కండిషన్ రాయొచ్చు అనమాట. సో టెస్ట్ క్లాస్ నుంచి రన్ అయినప్పుడు ఇది ఫైర్ అవ్వదు. Sorry, not trigger. Tested. Sorry, it's not trigger. It's tested. That is running test. ఓకే. అంటే టెస్ట్ క్లాస్ నుంచి ఐ మీన్ మనం రన్ చేసినప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ పీస్ ఆఫ్ కోడ్ మనకి ఐ మీన్ టెస్ట్ క్లాస్ నుంచి రన్ అయినప్పుడు ఫైర్ అవ్వకూడదు అని చెప్పేసి క్లిక్ ఆన్ కంటిన్యూ. అగైన్ వన్ మోర్ ఎర్రర్. So I will check this one. Why shall I mean covering? Okay. I mean we are trying to invoke that error. Okay, so that's the reason it's firing that. Now let's see. Because yeah, so ఈ మనం ఇందాక ఇక్కడ రాసిన లాజిక్ అనేది ఫైర్ అవుతుంది. సో now let's do other way around here. Is primary create అయినప్పుడు so it should actually allow it. Sorry, నాన్ ప్రైమరీ క్రియేట్ అయినప్పుడు అలో అవ్వాలి. సో now let's see that I cannot update it. So to cover this one, so whenever we update or insert, it should automatically fire this one. Let's cut this one, put it here. Let's run it. Okay,
ఇఫ్ I give test డాట్ ఈజ్ రన్నింగ్ టెస్ట్ దెన్ అంటే ఈ టెస్ట్ క్లాస్ నుంచి రన్ అయినప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పేసి నాట్ ఈజ్ రన్నింగ్ టెస్ట్ ఓకేనా. టెస్ట్ క్లాస్ నుంచి రన్ కాకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇది రన్ అవ్వాలి. నాట్ పెడితే సో టెస్ట్ క్లాస్ నుంచి రన్ కాకుండా ఉన్నప్పుడు అంటే నెగేషన్ అనమాట. సో టెస్ట్ డాట్ ఈజ్ రన్నింగ్ టెస్ట్ అంటే టెస్ట్ క్లాస్ నుంచి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మాత్రమే ఇది రన్ అవ్వాలని చెప్పేసి. సో టెస్ట్ క్లాస్ నుంచి మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రన్ అవ్వకూడదు అనుకుంటే నాట్ పెట్టాలి. సో సారీ ఫర్ దట్. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, నౌ లెట్స్ గో హియర్. సో నౌ you see 50% code coverage is there. Okay, now I mean in order to pass this one so we should actually see ఇది ఎందుకు కవర్ అయిందంటే లైక్ వీ షుడ్ యాక్చువల్లీ ట్రిగ్గర్ డాట్ ఈజ్ రన్నింగ్ టెస్ట్ నాట్ అంటే ట్రిగ్గర్ నుంచి మనము ఐ మీన్ టెస్ట్ క్లాస్ నుంచి రన్ అయినప్పుడు ఇది కవర్ అవ్వకూడదు అనుకుంటే నాట్ పెట్టాలి. సో బట్ ఈ క్లాస్ కవర్ అవ్వాలంటే ఈ క్లాస్ నేమ్ డాట్ ఇది మనము కాల్ చేయాలి. సో నో లెట్స్ సారీ దట్ ఫర్ దట్. సో లెట్స్ టేక్ sorry for this one, let's call this take this class dot మెథడ్. దీనికి ఏం పాస్ చేయాలంటే లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ పాస్ చేయాలి. ఓకే, సో లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్లో ఏమేమి పాస్ చేస్తానంటే లెట్స్ టేక్ ఓకే ఇక్కడ మనం క్రియేట్ చేసాం కదా, ఒకటి వచ్చేసి ఈజ్ ప్రైమరీ ఉన్నది, ఇంకోటి ఈజ్ ప్రైమరీ లేనిది. సో నేను ఇక్కడ నౌ లెట్స్ రిమూవ్ దిస్ వేర్ కండిషన్. నౌ లెట్స్ స్టోర్ దిస్ ఇంటూ లిస్ట్. ఓకే, లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ని పాస్ చేస్తాను. సో నౌ you remove this. Okay, so now let's run this one. సో ఈ ట్రిగ్గర్ అనేది టెస్ట్ క్లాస్ నుంచి రన్ అయినప్పుడు అంటే టెస్ట్ క్లాస్ నుంచి రన్ అయినప్పుడు ఫైర్ అవ్వకూడదు అని చెప్పేసి ఓకేనా, అంటే ఇక్కడ నుంచి. ఓకే, బట్ ఇది డైరెక్ట్గా మనము డైరెక్ట్గా అంటే క్లాస్ నుంచే మనం ఈ క్లాస్లో ఈ మెథడ్ని డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నాము. లెట్స్ రన్ ఇట్. ఓకే, సో ఇక్కడ సో ఎందుకంటే సో ఇక్కడ మనం ఈ అకౌంట్ ఐడి కూడా క్వైరీ చేసుకోవాలి. అకౌంట్ ఐడి ఓకేనా. సో ఎర్రర్ ఏంటంటే సో ప్లీజ్ హ్యావ్ లుక్ అట్ ఇట్. సో ఎస్ ఆబ్జెక్ట్ వాజ్ రిట్రీవ్డ్ వయా SOQL వితౌట్ క్వైరింగ్ ద రిక్వెస్టెడ్ ఫీల్డ్స్. ఓకేనా, సో మనము ఈ కాంటాక్ట్లో ఉన్న అకౌంట్ ఐడిని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీన్ని కూడా క్వైరీ చేయాలి. ఓకే, సో నౌ క్వైరీ చేయకుండా ఆ ఫీల్డ్ను వాడుకోవడానికి లేదు. ఓకే, నౌ ఇట్ గాట్ పాస్డ్. ఓకే, లెట్స్ సీ ద కోడ్ కవరేజ్. ఓకేనా, పాస్ అయిందా. సో ఇలా అనమాట, ఇలా కోడ్ కవరేజ్ మనము ఏదైనా అంటే ట్రిగ్గర్ హ్యాండ్లర్ టెస్ట్కి సో ఆ క్లాస్ నేమ్ డాట్ ఐ మీన్ మెథడ్ నేమ్ పాస్ చేసి సో ఇట్ యాక్సెప్ట్ ద టెస్ట్ ఆఫ్ ఐ మీన్ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్. యు ఆర్ పాసింగ్ ద లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ టు దట్ వన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఐ మీన్ అంటే యాజ్ అ బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ ద టెస్ట్ క్లాస్ ఏంటంటే అంటే రెగ్యులర్గా టెస్ట్ క్లాస్ ఐ మీన్ ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు ఏంటంటే టెస్ట్ సెటప్ మెథడ్ రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ డాట్ స్టార్ట్ టెస్ట్ స్టాప్ టెస్ట్ వాడాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా 1 or 2 ఉన్నాయి లైక్ సిస్టమ్ డాట్ అసెట్ ఈక్వల్స్ నాట్ ఈక్వల్స్ వాడాలి. నెక్స్ట్ వచ్చేసి ఈచ్ టెస్ట్ మెథడ్కి సిస్టమ్ డాట్ రన్ యాజ్ అనే ఒక ప్రతి ఒక్క మెథడ్కి సిస్టమ్ డాట్ రన్ యాజ్ సిస్టమ్ డాట్ అసెట్ ఈక్వల్స్ టు స్టార్ట్ టెస్ట్ స్టార్ట్ టెస్ట్ ఇవన్నీ ఉండాలన్నమాట. సో దట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద టెస్ట్ క్లాస్ బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. ఓకే, సో ఇలా ఐ మీన్ we covered the I mean code coverage for this one. Okay na, so that's it for today's class. Okay, so if you have any suggestions, feedback or queries, please put it in a comment section. So I will send you a Google Meet link to connect with you if you have any specific questions. Okay, so thank you very much Andy, so we'll see you in the next class. Thank you very much, bye.